ఆపరేషన్ గాంధీనగర్ పూర్తయింది. గుజరాత్లో కొత్త కేబినెట్ కొలువుదీరింది. అయితే మంత్రుల ఎంపికకు సామాజిక వర్గమే కీలకంగా మారింది. గుజరాత్ రాజకీయాల్లో పాటేదార్ లేదా పటేల్ సామాజిక వర్గం అత్యంత శక్తివంతమన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పటేల్ సామాజిక వర్గానికి కొత్త కేబినెట్లో పెద్దపీట వేశారు. పటేల్ కమ్యూనిటీ మద్దతుతో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో జయకేతనం ఎగరవేయాలన్నది కమలం పార్టీ లక్ష్యంగా కనిపిస్తోంది. గుజరాత్లో పార్టీ పరంగా బీజేపీ హవా కొనసాగుతున్నప్పటికీ అంతర్లీనంగా పటేల్ సామాజిక వర్గం ఆధిక్యతే అడుగడుగునా కనిపిస్తోంది. తాజాగా కొలువుదీరిన కొత్త కేబినెట్లు కూడా పటేల్ సామాజిక వర్గానికే గుజరాత్ బీజేపీ పెద్దపీట వేసింది. కొత్త కేబినెట్లో ముఖ్యమంత్రి భూపేందర్ సహా మొత్తం 8 మంది పటేల్ సామాజిక వర్గానికి చెందిన మంత్రులున్నారు. అంతేకాదు కొన్నేళ్ల కిందట ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ఎంపికలను ఆయన సామాజిక వర్గమే ప్రధాన అర్హతగా మారింది. విజయ్ రూపానీ వారసుడిగా 2021లో భూపేందర్ పటేల్ గుజరాత్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. అయితే భూపేందర్ పటేల్ రాజకీయాల్లో బాగా జూనియర్. 2017లో ఘట్లోడియా నియోజకవర్గం నుంచి తొలిసారి ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అప్పట్లో ఆయనకు 1,17,000 మెజార్టీ వచ్చింది. దీంతో గుజరాత్ వ్యాప్తంగా భూపేందర్ పటేల్ పాపులర్ అయ్యారు. కాగా భూపేందర్ పటేల్ అంతకుముందు అహ్మదాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్గా పనిచేసిన అనుభవం ఆయనకుంది. ఈ పదవి నిర్వహించిన అనుభవం మినహా భూపేందర్కు ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. అయితే పాటీదార్ సామాజిక వర్గంలో పెద్ద మనిషిగా ఆయనకు గుడ్విల్ ఉంది. దీంతో పాటు బడా వాణిజ్యవేత్తలు, వ్యాపారవేత్తలతో ఆయనకు మంచి సంబంధాలున్నాయి. భూపేందర్కు ఉన్న ఏకైక ప్లస్ పాయింట్ ఇదే అంటారు రాజకీయ పండితులు. ముఖ్యమంత్రిగా భూపేందర్ పటేల్ ఎంపిక అందరినీ ఆశ్చర్యపరిచింది. తొలిసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తికి ఏకంగా ముఖ్యమంత్రి పదవి అప్పగిస్తారని బీజేపీలోని ఏ నాయకుడు భావించలేదు. రూపానీ వారసుడిగా అనేక మంది పేర్లు తెరమీదకు వచ్చాయి. అయితే చడీ చప్పుడు లేకుండా భూపేందర్ను ఎంపిక చేసింది బీజేపీ అధిష్టానం. గుజరాత్ రాజకీయాల్లో పాటీదార్ లేదా పటేల్ సామాజిక వర్గం ఒక బలీయమైన శక్తి. గుజరాత్ రాష్ట్ర జనాభాలో దాదాపు 14% మంది పాటీదార్ సామాజిక వర్గం ఉంటుంది. అయితే మిగతా సామాజిక వర్గాలతో పోలిస్తే పాటీదార్లలో రాజకీయ చైతన్యం ఎక్కువ. గుజరాత్లో మొత్తం అసెంబ్లీ సీట్ల సంఖ్య 182. అయితే 70 సీట్లలో గెలుపోటములను నిర్ణయించే సత్తా పాటీదార్ వర్గానికుంది. అంతేకాదు బీజేపీ ఓట్ షేర్లో 4వ వంతు పాటీదార్ సామాజిక వర్గానిదే. అయితే 1970ల వరకు పాటీదార్లు కాంగ్రెస్ కు గట్టి మద్దతుదారులుగా ఉన్నారు. అయితే ఆ తర్వాత రాజకీయాల్లో ప్రాధాన్యాలు మారిపోయాయి. పాటీదార్ వర్గాన్ని పక్కన పెట్టి క్షత్రియ, దళిత్, ఆదివాసీ, ముస్లిం వర్గాలకు అప్పట్లో కాంగ్రెస్ అధినేత ఇందిరాగాంధీ ప్రాధాన్యమిచ్చారు. ఇందిర వ్యవహరించిన తీరుతో నొచ్చుకున్న పాటీదార్లు క్రమక్రమంగా హస్తం పార్టీకి దూరమయ్యారు. కాగా 80ల నాటికి భారతీయ జనతా పార్టీకి పాటీదార్లు గట్టి మద్దతుదారులుగా మారారు. 2015 వరకు ఈ పొలిటికల్ జర్నీ ఎలాంటి అవరోధాలు లేకుండా సాగింది. అయితే 2015 తర్వాత పాటీదార్ బీజేపీ దోస్తీకి బ్రేకులు పడ్డాయి. 2015లో రిజర్వేషన్ల కోటా కోసం పాటీదార్ వర్గం ఆందోళన చేపట్టింది. తమకు కూడా ఓబీసీల్లో కలిపి రిజర్వేషన్లు ఇవ్వాలని పాటీదార్ సామాజిక వర్గం డిమాండ్ చేసింది. అంతేకాదు పాటీదార్ అనామత్ ఆందోళన్ సమితి పేరుతో గుజరాత్ వ్యాప్తంగా ఉద్యమించింది. ఈ ఉద్యమానికి యువనేత హార్దిక్ పటేల్ నాయకత్వం వహించారు. దాదాపు 5 లక్షల మందికి పైగా పటేల్ సామాజిక వర్గీయులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. పాటీదార్ల ఆందోళన కార్యక్రమాలతో గుజరాత్ అట్టుడికిపోయింది. దీంతో పాటీదార్ల ఉద్యమంపై గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. హార్దిక్ పటేల్ను అరెస్టు చేసింది. అయినప్పటికీ పాటీదార్ల ఉద్యమ తీవ్రత తగ్గలేదు. చివరికి బీజేపీ ప్రభుత్వమే దిగివచ్చింది. పెద్ద కులాల్లోని పెద్దలకు 10% రిజర్వేషన్లు ప్రకటించి ఉద్యమాన్ని తాత్కాలికంగా సర్దుమణిగేలా చేసింది.
అయితే ఉద్యమ వేడి తగ్గినా పాటీదార్లు బీజేపీతో అడుగులో అడుగు వేసి నడవలేకపోయారు. కమలం పార్టీ, పటేల్ సామాజిక వర్గం మధ్య దూరం పెరిగింది. ఆ ప్రభావం 2017 అసెంబ్లీ ఎన్నికలపై పడింది. అప్పటి ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. అయితే బీజేపీ కేవలం 99 సీట్లకే పరిమితమైంది. గుజరాత్ చరిత్రలో బీజేపీ ఇంత తక్కువ సీట్లలో సీట్లు తెచ్చుకోవడం అదే తొలిసారి. 2017 ఎన్నికలలో మెజార్టీ పాటీదార్ సామాజిక వర్గీయులు కాంగ్రెస్ కు షిఫ్ట్ అయ్యారు. ఫలితంగా పాటీదార్ సామాజిక వర్గానికి కంచుకోటలా భావించే సౌరాష్ట్రలో మెజారిటీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. దీంతో పాటీదార్ల సత్తా భారతీయ జనతా పార్టీకి తెలిసి వచ్చింది. అప్పటి నుంచి బీజేపీ సర్కార్ పాటీదార్ వర్గానికి పెద్దపీట వేయడం మొదలుపెట్టింది. కాగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు మరో 2 ఏళ్ల గడువు ఉంది. గుజరాత్ ఎన్నికలలో విజయం సాధించడం భారతీయ జనతా పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. గుజరాత్ ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం అనే సంగతి అందరికీ తెలిసిందే. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా గుజరాత్ కు చెందిన వారే. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ కసరత్తు చేసింది. పాటీదార్ అనే శక్తివంతమైన అస్త్రాన్ని అమ్ముల బొద్దులో దాచుకుంది. ఏది ఏమైనా పాటీదార్ అనే శక్తివంతమైన అస్త్రాన్ని గుజరాత్ బీజేపీ తన అమ్ముల పొదిలో దాచుకుంది.